ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లాకు ఏదో స్కామ్ రోడ్లు ప్రారంభం చేస్తా అని చెప్పి ఒక సాకు పెట్టుకొని వచ్చి ఖాళీ కుర్చీల మీద వాంతి చేసుకొని పోయాడు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో నింపుకున్న కడుపు నిండా నింపుకున్న వికారంతో పాటు వచ్చి అక్కడ ఒక చీర ఇచ్చి ఇప్పటికీ 10 సార్లు మీటింగ్లకు కట్టుకురమ్మన్నారు బలవంతంగా అని చెప్పి నిరసనతో వెళ్ళిపోయిన మా నల్గొండ జిల్లా మహిళా సోదరిమణుల నిరసన తర్వాత యథావిధిగా మళ్ళీ కేసీఆర్ పైన కేటీఆర్ పైన అవాకులు చివాకులు వెళ్ళి ఖాళీ కుర్చీల పైన తన వాంతి చేసుకుని పోయిండు. ఏమొచ్చింది నల్గొండ జిల్లాకు? కేవలం అధికారుల ప్రయాస, పోలీసుల భద్రత తప్ప, దానికైన ఖర్చు తప్ప నల్గొండ జిల్లాకు ₹1 వచ్చింది ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పర్యటనలు, అది నల్గొండ అయినా అది ఇంకొకటైనా ఎక్కడికి పోయినా సరే అవే వికారపు మాటలు, అవే అజ్ఞానపు మాటలు. ఒక మిత్రుడు, ఒక టీచర్ మిత్రుడు అన్నమాట, మేము కూడా వాస్తవానికి అప్పుడు ఏదో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో చాలా చేస్తాడు మాకు అనుకుని మేము ఓట్లు వేసినాం. కానీ అప్పుడవే తిట్లు ఇప్పుడు ఇవే తిట్లు తప్ప మాకొచ్చింది ఏముంది? ఇవాళ కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నమాట. నిజమే, ముఖ్యమంత్రి మా జిల్లాకు రావాలి, నియోజకవర్గం రావాలి అని ప్రజలు ఎదురు చూస్తారు. పర్టికులర్గా కేసీఆర్ కాలంలో ఇంకెక్కువగా చూసేది. కేసీఆర్ వచ్చిందంటే ఇంకా మా పంట వండినట్టే, మా నియోజకవర్గం బాగైనట్టే, మా జిల్లాకు లాభమైనట్టే అని చెప్పి ఎదురు చూసేది. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది ఎక్కడికి పోయినా సరే. దాన్ని మళ్ళీ తెల్లారి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది ప్రజలు. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతల నీ హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నీ వచ్చిన తర్వాత ₹1 నల్గొండ నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. కేటీఆర్ మీద ఏడుస్తాడు. నిజమే, నీ చక్కదనానికి కేటీఆర్ని చూసే ఇంతగానో భయపడుతున్నావు. నువ్వంటే కేసీఆర్ రావాలి. నిజమే, కేసీఆర్ లేకపోతే నువ్వు కావచ్చు, నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాపం ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. ఏదో పైకి అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ఈయన అన్నట్టు, ఈయనని కిషన్ రెడ్డి అన్నట్టు, మోడీ వైపు కన్నెత్తి చూడాడు, పల్లెత్తి ఒక మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. నిజమే, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా, నల్గొండ జిల్లాలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు.
ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని తొక్కేసి నాశనం చేసింది అని. నువ్వంటే తొక్కుడు భాష, దోపిడి భాష మాట్లాడతాడు. నిజమే, రెండు నీకు తెలిసినాయి. పాపం తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆనాడు ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ మేమేదో నాయకత్వం చేస్తామనుకుంటే పాపం వాళ్ళందరినీ దొక్కి తెలంగాణ నాయకత్వం తీసుకున్నాడు. దాని పేరు చెప్పుకొని దాన్ని అడ్డం పెట్టుకొని 50 కోట్లకే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడు. నా మాటల్లో కాదు, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటల్లో. ఇప్పుడు మొత్తుకుంటున్నారు వాళ్ళు, అరే ఈ 50 కోట్లతోనికి 50,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మేము అనుకోలేదా నాడు. ఒక్క 50 కోట్లతో పిసిసి కొనుక్కొచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కలెక్షన్లు చేసి నెలకు 1000 కలెక్షన్ చేస్తున్నాడు, 100 పంపుతున్నాడు పైకి. 100 పైకి పంపిస్తే వాళ్ళు ఆడికే సంతృప్తి పడి కొనసాగిస్తున్నారు. నెలకు 1000 కోట్లు ఏమో ఈయన సంపాదిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. నిజమే, తొక్కడం అలవాటే నీకు. పాపం తెలంగాణలో 10 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి జ్ఞానం తెలిసిన కాడి నుంచి పాపం ఆ 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, అందరిని దొక్కే పిసిసి తెచ్చుకున్నావు. దోపిడీ చేసి కలెక్షన్ చేసే పదవి నిలబెట్టుకుంటున్నాం ఇవాళ. నీకు తెలిసిన పదాలు గివే, నీకు వచ్చిన భాష గదే. తొక్కడం అనే ఆలోచన గనక ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చినా ఇవాళ నీ ఓడు అడ్రస్ తెలిసేది కాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి. తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష ఎన్నడూ మాట్లాడలేదు మేము. కేసీఆర్ ఎన్నడూ అటువంటి రానియలే. ఏం చేసిండు జిల్లాకు అని అడిగితే, జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు, మా కార్యకర్తను ఎవరిని అడిగినా, జిల్లాలో ఏ అధికారిని అడిగినా, రాత్రి పగలు పనిచేసిన ఆనాటి అధికారులను అడిగినా 3 నిమిషాలు సమయం ఇస్తే 300 నుంచి 3000 అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు నల్గొండ జిల్లాలో. మీ జానారెడ్డి కాన్స్టిట్యున్సీ, మీ ఉత్తమ్ కాన్స్టిట్యున్సీతో సహా, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీ నియోజకవర్గాలతో సహా ప్రతి నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిని 3 నిమిషాలలో 300 నుంచి 3000 కార్యక్రమాలు చెప్పగలుగుతారు. కానీ రేవంత్ నీకు నీ మంత్రులకు ఎవరికైనా అవకాశం ఇస్తే 3 నిమిషాలు కాదు, 3 గంటలు ఇచ్చినా, 30 రోజులు ఇచ్చినా ఒక్కటి చెప్పగలుగుతారా మీరు? నల్గొండ జిల్లాలో మీరు ఏం చేసిండ్రో ఒకటంటే ఒక మాట గిది అని చెప్పడానికి. అవే దుర్మార్గపు మాటలు. ఏంటిది? మనుషుల గురించి, ఎత్తుల గురించి, పొడుగుల గురించి ఎవడు మాట్లాడతాడు? అయితే సబ్జెక్ట్ లేనోడు మాట్లాడతాడు, లేదా సంస్కారం లేనోడు మాట్లాడతాడు. సబ్జెక్టు లేనోడు, సంస్కారం లేనోడు మాత్రమే మాట్లాడతాడు ఆ భాష. ఏం చెప్పాలి నువ్వు? కేటీఆర్ జిల్లాకు వస్తే ఇవన్నీ విమర్శ చేసిపోయింది, నా మీదకి ఇది అడిగిండు, నేను ఇది చేసినా లేదు, బీఆర్ఎస్ హయాంలో ఇది చేయలేదు చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడలే, నీ ఎత్తుపొడుగుల గురించి, నీ గొంతు గురించి మేము మాట్లాడలే. మాట్లాడమ్మా, నువ్వెంత దిగజారినా నీ సంస్కార స్థాయికి మేము దిగజారం. నిజమే, ఇవాళ జిల్లాలో వ్యవసాయ రంగం 2014కి ముందే ఇవాళ ఏముంది, ఏ రైతు నాటిగా చెప్తారు. నువ్వు చేసిన నిర్వాకానికి
మళ్ళీ నాగార్జునసాగర్ ఎడమ కాలువ రైతులు మళ్ళీ ఒకసారి పొలాలు ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. సాగర్లో నీళ్లుండి అవతల నీ దోస్తు నీ గురువు నీళ్లు తీసుకుపోతుంటే ఎడ్డగోలిగా కళ్ళప్పగించి చూసిర్రు. మళ్ళీ గత 60 సంవత్సరాలు ఏం జరిగిందో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద మళ్ళీ మీ దుర్మార్గ పరిపాలన వల్ల, మీ చేతగానితనం వల్ల, నీ భావదారిద్ర్యం వల్ల, నీ గురువు దాస్యం వల్ల ఎడమ కాలువను మళ్ళీ ఒకసారి ఎండబెట్టింది. ఇప్పటికీ గోదావరి పైన సోయి లేకుండా ఉన్నారు. అవి మాట్లాడు. నిజమే, నిన్న ఎదురు చూసిండ్రు నల్గొండ ఆడపడుచులు కొద్దిమంది పోంగా మిగతా వాళ్ళు ఆ 2500 ముచ్చటమని చెప్తాడో వినిపోదామని ఆగిండ్రు. లేదు సోయి. మా నల్గొండ యువత వాస్తవానికి గత ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండ్రు. అవ్వతాతల కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించిండ్రు. మీకు వచ్చిన 2000 చాలా కేసీఆర్ ఇచ్చినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా 4000 చేపిస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూసిండ్రు. మా ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తాడేమో అని, మాకు 4000 పెన్షన్ గురించి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. లేదు. ₹1000 ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటాడేమో, ఏమైనా చెప్తాడేమో, మా ఆటో కార్మికులు, మా రైతు కూలీలు ఎదురు చూసిరు. లేదు. కానీ ఇవన్నీ ఎక్కడ గుర్తు చేసుకుంటారో ప్రజలు, వీటి గురించి ఏడ మాట్లాడుకుంటా పోతారో అని చెప్పి గదే చేతవాగుడు, మళ్ళీ గదే రోత మాటలు తప్ప జిల్లా కొరగబెట్టిందేం లేదు. తెలుసు నల్గొండ జిల్లా ప్రజలకి. నిజమే, మూసి గురించి వెళ్ళి నిజమే మేము మూసి కంపుతోనే చచ్చిపోతున్నాము అని అంటే నీ నోటి నుంచి వచ్చిన కంపు ఇంకా దరిద్రం వాసన చేసిపోతుంది. ఆడ వచ్చినప్పుడల్లా మూసి కంపు మించిన కంపు కొడుతుంది నీ అసహ్య మాటల వల్ల. సో దేనికి వస్తావు? ముఖ్యమంత్రి అంటే పర్యటనలు దేన్ని పెడతాడు? ప్రజలకి ఏం చెప్తాడు? ఏం సందేశం ఇస్తాడు? ఎస్ఎల్బిసి గురించి మాగినావు. పోయినసారి ఏం మాట్లాడినావో, ఇప్పుడేం మాట్లాడినావో అందరికి గుర్తుంది జిల్లా ప్రజలకి. రేవంత్ రెడ్డి, నువ్వు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన ద్రోహానికి, నువ్వు చేసిన మోసానికి. తొక్కితే నువ్వు కాంగ్రెస్లో, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని దొక్కినామేమో, కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. కేసీఆర్ తొక్కాలనుకుంటే ప్రభుత్వంలోకే రావాల్సిన అక్కర కూడా ఏం లేదు. నిజమే, కేటీఆర్ పర్యటన మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ వెనుకబడిని సిఐడిల వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, ఆగి వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. తొక్కితే దొక్కొచ్చు నీ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో ఆనాడు వాళ్ళని దొక్కొచ్చు సీనియర్లు, నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో దొక్కొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు.
సందర్భం ఎప్పుడు వస్తే నిన్నెట్ట దొక్కాలనా అని. అప్పుడు అడ్రస్ కూడా మిగిలదు. రాజకీయాల్లో పదవులున్నా మాజీలైనా ప్రజలు గౌరవించే పద్ధతిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవును, రైతు బంధు వెయ్యాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్ళకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్కి ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి, నీ తాత సొమ్ము కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ తెలంగాణ రైతాంగం సొమ్ము. నిజమే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 60,000 ఉన్న ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏడాదికి 3 లక్షలకు తెచ్చిండు. 1,12,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచిండు. 3.5 లక్షలు ఉన్న స్థిరాస్తిని, రాష్ట్ర ప్రభుత్వ స్థిరాస్తిని 15 లక్షలకు తీసుకొచ్చిండు. మీ ముఖానికి రూపాయి పెరగలే 2.5 ఏళ్లలో. ఇప్పటికీ వచ్చిన ఆదాయము నువ్వు తెచ్చిన అప్పులతో కలిపి 11 లక్షల రూపాయలు మీ బొక్కసాలకు చేరినాయి, ప్రజలకు చేరలే. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్. ఇవాళ భారతదేశంలోనే అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి గురించి ఒక నమూనా తీసుకోదలుచుకుంటే అది కేసీఆర్ నమూనా, తెలంగాణ నమూనా. ఇప్పటికి కూడా మొత్తం భారతదేశంలో ఈ చెత్తవాగుడు, ఉత్తవాగుడు, ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడం తప్ప నల్గొండకు జరిగిందేం లేదు. నల్గొండ జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పటిదాకా చేసిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలి. వాస్తవానికి రవీంద్ర కుమార్ గారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ నల్లగొండలో అన్ని అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, మా మాజీ మంత్రివర్యులు నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన జగదీష్ రెడ్డి గారి మీద, వ్యక్తుల మీద టార్గెట్ చేసి పనికి మాలిన రోత మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. నల్లగొండ జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సరే ఈసారి ఏదో ఒక పద్ధతుల్లో గెలిచిన అభివృద్ధి విషయంలో, ఆయా నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఏం చేసిరో చెప్పడానికి లేదు. ఇంకో 2 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది, ఈ ఫలానా కార్యక్రమాలు పూర్తి చేస్తాం, లేకపోతే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ సమస్యల పరిష్కారం కొరకు మా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్తే తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన దూషణలు ఏం మాట్లాడతారండి? ఇప్పుడే పెద్దలు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యక్తుల ఆకారాల మీద ఆయన మాట్లాడడానికి సోయి ఉండాలి. ఆయన ఏమన్నా అజానుభావుడా? ఏం మాట్లాడతాడో, ఏం భాష అది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది? వ్యక్తుల్ని వ్యక్తిగతంగా దూషించడం అనేది చేతగాని వాళ్ళు, చవటలు, సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు, సబ్జెక్టు లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు. భగవంతుడు ఇచ్చింది ఆకారం మనకు ఉంటుంది,
సరే అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు జగదీష్ రెడ్డి గారి కంటే ఎంత హైట్ ఉన్నాడు? ఆయన ఏదో పెద్ద ఆకారంలో ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి కంటే ఎక్కువ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. గదా మాట్లాడేది. గత 10 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒంటి చేతితో జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధిలో పరుగులు పెట్టించిండు. 3 జిల్లాలు, 2 కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కొత్త కలెక్టరేట్ భవనాలు వచ్చినాయి, కొత్త మండలాలు ఏర్పాటైనాయి, కొత్తగా నూతనంగా మారుమూల గిరిజన తాండాలు మరి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కావడంలో, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక వ్యక్తిగా పెద్దలు కేసీఆర్ గారి యొక్క సహకారంతో నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధిలో ముందుంచిన ఒక గొప్ప నాయకుడు జగదీష్ రెడ్డి గారు. గది ఏం చెప్పలేక 3 సంవత్సరాలు పూర్తయింది. అసలు ఏం చేసిరు వీళ్ళు? మేము తెచ్చిన రోడ్లనన్నా కనీసం టెండర్లు అయ్యి మేమున్నప్పుడే కాంట్రాక్టులు కూడా ఫైనల్ అయిన వాటిని కూడా పనులు పూర్తి చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎంతసేపు వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇసుక ఎక్కడుంది, నల్లమట్టి ఎక్కడుంది, లేకపోతే హైదరాబాద్లో ఏమన్నా లిటిగేషన్ భూములు ఉంటే వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకెక్కడన్నా డబ్బులు వచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ పనుల మీద ఉన్న శ్రద్ధ ఈ మంత్రులకు కానీ ఈ శాసనసభ్యులు కానీ నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఉన్నదా? ఒక్కటంటే ఒకటి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం చేసినాం, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఈ పని చేసినామని చెప్పుకునే పరిస్థితులు లేదు. ఏం మాట్లాడతారు? ఎస్ఎల్బీసీ. ఇన్ని రోజులు మాట్లాడతావు ఎస్ఎల్బీసీ గురించి? మనవారిపల్లి దగ్గరికి పోయినావు కదా, ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర పోయి సమీక్ష పెట్టినావు. జిల్లాలో మాకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సొంత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయన. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు ఉంటారు. దేవరకొండకు అనుసరించి పక్కనే ముఖ్యమంత్రి అచ్చంపేట నియోజకవర్గం, మరి వారి గ్రామం కూడా మా దేవరకొండ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ సొంత గ్రామం ఉంటుంది. తెలియదా దేవరకొండ ఏ పరిస్థితిలో ఉన్నది? కరువు కాటకాలతో సాగునీటి ప్రాజెక్టు కోసం గానాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేసిన డిండి ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సోయి లేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎస్ఎల్బీసీ కానీ డిండి ఎత్తిపోతుల పథకానికి కానీ ఒక తట్టేడు మట్టి కానీ, 1 కిలోమీటర్ కాలువ కానీ, లేకుంటే టన్నల్ కానీ మీరు తవ్విరా? ఎస్ఎల్బీసీ టన్నల్కు ఆధారబాధ పోయి చనిపోయిన వాళ్ళ శవాలు కూడా బయటకు తీయలేకపోతే సిగ్గులేదా? ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా, నల్లగొండ జిల్లాకు సాగునీరు పారిస్తా, డిండి ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేస్తా, దేవరకొండ మునుగోడుకు గలగల కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి పారబెట్టేస్తా, పంటలు పండిస్తా అని మాట్లాడుతున్నావు. డిండి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి ఈరోజు నక్కలగంటి రిజర్వాయర్ మేము 90% పనులు పూర్తి అయిపోయినాయి. ఒకటి మనవారిపల్లికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన డబ్బులు చెల్లించి అక్కడ ఉండే షటర్స్ పూర్తి చేస్తే డిండి వాగులో ప్రవహించే ఆ లోకల్ వ్యాలీ వాటర్ని కూడా వాడుకుంటే ఈరోజు ఆ రిజర్వాయర్ మొత్తం కూడా నింపుకోవడానికి అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎందుకు అక్కడ ఆ పని గురించి ఆలోచన చేస్తలేరు? అదేవిధంగా సింగరాజపల్లి రిజర్వాయర్ మేము పూర్తి చేసినాం. కేవలం ఒక ఎలక్ట్రికల్ టవర్ ఉంది అక్కడ, ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ టవర్ తీసి ఆ కట్టను పూర్తి చేసి ఆ రిజర్వాయర్ నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పని చేయరు. గుట్టిముగల రిజర్వాయర్ ఆనాడు కోర్టుకు వెళ్ళారు రైతులు, కోర్టు కేసు కూడా మా ప్రభుత్వం పోయిన తర్వాత క్లియర్ అయింది. మరి ఎందుకు ఆ రిజర్వాయర్ నిర్మాణం కొరకు మీరు పనిచేయట్లేదు? అక్కడ ఆ రిజర్వాయర్ కొరకు ఉంచిన ఆ చింతపల్లి పెద్ద చెరువు నుంచి నల్లమట్టిని తోడుకొని మీ నాయకులు మీరు బలపడడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఆ రిజర్వాయర్ కొరకు ఉంచిన మట్టిని కూడా అమ్ముకునే దుస్థితికి ఈ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కృష్ణాయనపల్లి రిజర్వాయర్ అక్కడ మా ప్రభుత్వం ఉన్నప్పుడు 80% పనులు అయిపోయినాయి. మరి ఆ పని పూర్తయిన వాటిని కంటిన్యూ ఎందుకు చేస్తలేరు? ఈ రిజర్వాయర్ల గురించి మాట్లాడారు, కాలువల గురించి మాట్లాడారు, పైపెచ్చు డిండి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి దేవరకొండ మునుగోడు నియోజకవర్గానికి నార్లాపూర్ నుంచి హెడ్ రెగ్యులేటరీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తులోకి పెంచి దేవరకొండ నియోజకవర్గం డిండి ఎత్తిపోతుల పథకానికి నీళ్లు రాకుండా ఒక కుట్రపూరితమైన ఒక జీవోని కూడా మీరు విడుదల చేశారు.
వచ్చి మాట్లాడుతున్నాడు, డిండి పూర్తి చేస్తా, దేవరకొండ మా పక్క నియోజకవర్గమే, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో దేవరకొండ నియోజకవర్గంలో సభ పెట్టిరు. ఆనాడు సభలో ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు అడిగితే మళ్ళీ నేను జిల్లా మంత్రి మరి అడ్లూరి లక్ష్మణ్ గారిని పంపిస్తా, పంచాయరాజ్ మంత్రి సీతక్కని పంపిస్తా, దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి శాంక్షన్ ఇస్తారు, వెంటనే పూర్తి చేస్తారని చెప్పి 7-8 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఏ మంత్రి రాలేదే, ఆ నియోజకవర్గాన్ని మీరు చేసింది ఏం లేదు. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు, నల్గొండ జిల్లాలో ఏది కూడా మీరు చేయలేదు, చేయలేరు. కాకపోతే మీరు సభల పేరు మీద ప్రజాధనాన్ని వృధా చేసి వ్యక్తిగతంగా వ్యక్తుల్ని హననం చేయడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఉన్నాయి. అందులో ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన గౌరవం, ఒక మర్యాద ఇంతకుముందనే ఎవడైనా చూసేవాళ్ళు, వినేవాళ్ళు, సభకు వచ్చేవాళ్ళు. నేను సభలో చూసినాం, ఎవరు లేరు, వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు. ఏముంటుంది పనికిమాలిన మాటలు, వ్యక్తుల మీద దాడి చేయడం తప్ప ఏమీ లేదు. నల్లగొండ జిల్లాకు మీరు చేసిందంటూ ఏమీ లేదు. మరొకసారి ఈ ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి, 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంకెన్ని రోజులు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అవాకులు చవాకులు వెళ్తారు? మీరు చేయగలిగింది ఏందో చెప్పాలి, లేకుంటే ఆ జిల్లా అభివృద్ధి కొరకు మాట్లాడాలి తప్ప వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా మాట్లాడి ఆ జిల్లా ప్రజల్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడవద్దని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున, నల్గొండ జిల్లా పార్టీ తరఫున వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి సభ, మరి ఎందుకోసం సభ పెట్టినరో, ఎవరి కోసం సభ పెట్టినరో, ఆ 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టినరో, ఆ డబ్బా కొట్టించుకోవడేందో అర్థం కాలే. ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నా మంత్రి పదవే పీకేసిండు అని వెంకరెడ్డి గారు మాట్లాడతారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు, కొండా లక్ష్మణ్ బాబూజీకి పోలుస్తూ ఆయనంట మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం ఇంకా ఆయన తెచ్చినట్టు ఆకాశంలో మరి లేవట్టి చూపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు అక్కడ క్లాక్ టవర్ సెంటర్లో అంతకుముందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులని, ఉపాధ్యాయులను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. ఉపాధ్యాయులు అక్కడ నిరసన ర్యాలీలు చేస్తుంటే ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డికి పొట్టు కొట్టించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఈయనని తీసేయాలనే ఆలోచనతో తీస్తుంటే ఎట్లాగూ తీసేస్తారు కాబట్టి, ఎట్లాగూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు కాబట్టి రాజీనామా చేస్తే నాకు మంచి పేరు వస్తుందని కుట్రలతోటి రాజీనామా చేసుకొని ఇక చూడు ఇక ఆయనే తెలంగాణ తెచ్చినట్టు, ఇక తెలంగాణ కోసం ఎవ్వరు పోరాటమే చేయనట్టు మరి ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా మరి నల్గొండ ఇవాళ అభివృద్ధి అయిందంటేనే కేసీఆర్ గారి నాయకత్వం. ఈనాడు కూడా ఆయన 5 సార్లు గెలిచినా 2 సార్లు మంత్రి పదవిలో ఉన్నా అన్న మాట్లాడుతున్నారు. ఇంతమంది ప్రెస్ ఉన్నారు, మీరు అందరూ కూడా ఇండివిజువల్గా ఆయన 99నే ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పటి వరకు 2026 నడుస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఏందో నల్గొండ నియోజకవర్గానికి, నల్గొండ జిల్లా మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఏం చేసిండో ఒకసారి మీరు చేయాల్సిన. దగ్గర 27 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్నాడు. మరి నల్గొండ హెడ్ క్వార్టర్ కానీ, నల్గొండ నియోజకవర్గానికి కానీ ₹1 తెచ్చిండా అని ఈ వేదిక ద్వారా నేను సవాల్ విసురుతున్నా. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు నన్ను గెలిపించిర్రు,
ఒక్క అవకాశం ఇస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చింది, 1 ఇయర్ మొత్తం ఎలక్షన్ వచ్చింది. 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలతోటి నల్గొండను అభివృద్ధి చేసినాం. దేనికైనా రెడీ. నువ్వు క్లాక్ టవర్ సెంటర్లో చర్చ పెడదామా, లేకపోతే మరి నీ రాజ్భవన్లో చర్చ పెడదామా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నల్గొండలో అవుపడతలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ 2016లో నల్గొండకు వస్తున్నప్పుడు నల్గొండలో రోడ్ల పరిస్థితి ఉండే, నల్గొండ ఏ విధంగా ఉండేనో రేవంత్ రెడ్డి గారు తెలియదా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? అరే కోమరెడ్డి బ్రదర్స్ పని అయిపోయింది, ఇది 1000 రూపాయల రద్దయిన 1000 రూపాయల లోటు ఇది అని మాట్లాడలేదా అదే రేవంత్ రెడ్డి? నిన్న ఆయన పొగుడుతా ఉండు. మరి ఎక్కడ సంస్కృతం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలతోటి దగ్గర ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, మరి ఎన్జీ కాలేజ్ కానీ, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, మరి కనీసం డ్రైనేజ్ లేదండి ఈయన పాలనలో. డ్రైనేజ్ ఎక్కడేసినటువంటి గొడుగు, ఎక్కడేసిన డ్రైనేజ్ అక్కడే వదిలేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో కంప్లీట్ చేసుకున్నాం. తాగడానికి నీళ్లు లేవు. వారం రోజులకు ఒక్కసారి నీళ్ళు వచ్చేది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో. అదే జగదీష్ అన్నతో మాట్లాడి, అన్న పరిస్థితి ఘోరంగా ఉంది, దరిద్రంగా ఉంది అంటే, నువ్వేం చేస్తావో దాన్ని కంప్లీట్ చేయాలంటే మన గల్లీ గల్లీ తిరిగి దాన్ని కంప్లీట్ చేసి డే బై డే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. దగ్గర ఇంకా 13 ఓవర్ హెడ్ ట్యాంకులు కడితే మనకు సమస్య పోతుంది, డైలీ నీళ్ళు ఇవ్వచ్చని లాస్ట్ చివరి మూమెంట్లో 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినటువంటి సందర్భం అమృత్ 2 కింద. అదేవిధంగా యూజీడీ కింద 216 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి మన కేటీఆర్ గారిని చలవతోటి శాంక్షన్ చేయించినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా నల్గొండలో పార్కులైనా, జిమ్ములైనా, త్రాగడానికి నీళ్ళైనా, యూజీడీ అయినా, పానగల్లో ఫ్లైఓవర్ అయినా, ఇవాళ బైపాస్లో ఫ్లైఓవర్ అయినా, రోడ్ల విస్తరణ అయినా, జంక్షన్ల అభివృద్ధి అయినా, మెడికల్ కాలేజ్ అయినా. మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టి ఓపెనింగ్కు ఎలక్షన్లు వచ్చినాయి, మిస్ అయిపోయింది. ఓపెనింగ్కి వచ్చి ఓపెన్ చేసుకున్నటువంటి సందర్భం. కనీసం అయ్యాలు వచ్చినప్పుడన్నా నేను కూడా ఆ రోజు చెప్పిన, ఏమన్నా ఒక 1000 కోట్లు అనౌన్స్ చేయండి, మీరు వస్తున్నారు కదా ముఖ్యమంత్రిగా అంటే 1000 కోట్లు కాదు, 1000 పైసలు కూడా చేయలే. మళ్ళా రెండోసారి నిన్న వచ్చిండు. చెప్పిన ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని అడిగితేనే 1500 కోట్లు ఇచ్చిండ్రు నల్గొండకు. మరి నువ్వు 30 ఏళ్ల నుంచి వివిధ హోదాల్లో ఉన్నావు, మరి కనీసం నువ్వు మంత్రిగా ఉన్నావు, ఒక 3000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి, మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కానీ, తర్వాత ఎస్ఎల్బిసి లైనింగ్ 92 కిలోమీటర్ల లైన్ కాలువను వెడల్పు చేసి లైనింగ్ చేయాలని కేసీఆర్ గారు సర్వే కూడా చేయించిండు. దానికి 1500 కోట్ల రూపాయలు అయితే అన్నారు. దానికి అన్ని సిద్ధం చేయమని కూడా చెప్పిండు కేసీఆర్ గారు. ఎలక్షన్లు వచ్చినాయి, మీరు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయకుండా ఎన్నో గిత్తత లైనింగ్ చేస్తున్నట్టు నల్లద్దాలు పెట్టుకొని షోపు డబ్ చేసుకుంటా ఆడ ఏదో ఒక దగ్గర లైనింగ్ చేస్తే కాదు. 92 కిలోమీటర్లు కాలువ వెడల్పు చేయాల్సిందే. 3000 నుంచి 4000 క్యూసెక్ల నీళ్ళు వస్తాడు చేయాల్సింది. మరి లైనింగ్ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందంటే 1500 కోట్ల రూపాయలు దానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బాపనెల్లి ఆవుల చెరువు రిజర్వాయరు, దాని ఉత్తైన తొవ్వేరు ఒక చెరువు కంప్లీట్ చేసి దానికి ఇంతవరకు పైసలు లేవు, కాలువలు తొవ్వేది లేదు. దానికి ఒక 500 కోట్లు శాంక్షన్ చేయించాలి కదా. ఇవన్నీ కలిపితే దగ్గర 3000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాల్సింది పోయి ఏమున్నా ఆడ షోపుటప్పు డబ్బాలు కొట్టుకోవడానికి. అరే జగదీష్ అన్నని 3 ఫీట్లు నువ్వెన్ని ఫీట్లు ఉన్నావు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని ఫీట్లు ఉన్నాడో, ఏమున్నాడో, ఎంత బరువు ఉన్నాడో భగవంతుడికి తెలుసు. కానీ మరి అభివృద్ధి ఇలా తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 7500 మెగావాట్ల కరెంటు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే. 3 నుంచి 4 గంటల కరెంటు మాత్రమే వచ్చేది రైతులకు కానీ ఇళ్ళకు కానీ. అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 9 గంటల కరెంట్ ఇచ్చి 1 ఇయర్ లోపల, రెండో సంవత్సరం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చి దగ్గర మనం అధికారం కోల్పోయే నాటికి 25,000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే 3 ఫీట్ల జగదీశ్వర్ రెడ్డి కాదా? ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో కాదా? అదే మిర్యాలగూడలో
యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతుందో 4,000 మెగావాట్ల కరెంటుని దగ్గర 40,000 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేపించి ప్రజలకు అంకితం చేసింది జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కాలేదా? ఎంతసేపు మనుషులను ఏలన చేసుడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇదే వెంకరెడ్డి నన్ను అవమానపరిచినటువంటి పరిస్థితి. ఆయనకు చెయ్యలేదు, అవుటివాడు నా మీద పోటీ అని మాట్లాడిండు గతంలో. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అవమానాలు చేసుడు కరెక్టా? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏవేవో చేస్తారని 6 హామీలు ఇచ్చిర్రు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిందా? అన్ని అబద్ధాలే. పెట్టుబడి సాయం లేదు, మహిళలకు 2,500 లేవు, 4,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదు, ఏది లేదు. అన్ని అబద్ధాలు, మోసాలు. జనాలను బ్లఫ్ చేస్తున్నారు, మోసం చేసి కాలయాపన చేసి 2 ఏళ్ళు గడుపుకొని ఈ రాష్ట్రంలో 2-3 లక్షల కోట్లు సంపాదించుకొని కనుమరుగయ్యే ప్రయత్నంలో చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే చీదరించుకునే పరిస్థితి ఉంది. నిన్న స్టేజ్ మీద కూడా ఏ విధంగా పోరాటం కొట్లాటలు జరిగినో మీకు అందరూ కూడా తెలుసు. నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయన రోడెమ్మడి పోతుంటానంట గుంతలలో పడుతున్నది రోడ్లు అంత అధ్వాగానే. రోడ్లు గుంతలుండి పడేది కాదు. ఆయన పొద్దునట్టే 6కే వేస్తాడు, 6కి వేసి సాయంత్రం దాకా ఊగుతూనే ఉంటాడు. ఇక నేను లోపల పడ్డాక ఊగేది కాకుంటే మరి రోడ్ల ఏ విధంగా నల్గొండ మారిందో ప్రెస్ మిత్రులు అందరినీ మీరు అందరూ కూడా చూస్తే తెలుస్తుంది. ఇవాళ నల్గొండ పోయిన వాళ్ళు చెప్తారు నల్గొండ ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క అవకాశం వస్తే భూపాలరెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి అయిందనేది ప్రజలు చెప్తారు. కాబట్టి మీరు ఈ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన, హరీశ్వరరావు మీద విమర్శించేది మాని ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్యంగా మాట్లాడితే రానున్న రోజుల్లో తిరిగి ఉరికిచ్చి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తుంటే తప్పకుండా జిల్లా అభివృద్ధి కోసం మరి నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఆశపడ్డాం. కానీ ఈసారి కూడా అడియాశ అయింది. పైగా మాకు నిన్న ముఖ్యమంత్రి వచ్చినట్టు అనిపించలేదు. బాలీవుడ్ సంబంధించిన అమరీష్ పురి వచ్చినట్టు అనిపించింది. విలన్ అన్నా, విలన్ అంటే లేకపోతే బాహుబలి కాలికేయుడు. ఆయన మాట తీరు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడేది, ఉన్నతమైన పదవులలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుల్ని పట్టుకొని, ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసిన నాయకులను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడి అవహేళన చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు జగదీష్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేసే అర్హత మీకుందా అని అడుగుతున్నాను. మీకు అర్హత ఉందా? జగదీష్ రెడ్డి గారు వారు అనేక ఉద్యమాలలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అటు విప్లవ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్రం కోసం నడుస్తున్న కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత కూడా వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మరి బాధ్యతలు ఇచ్చినప్పుడు, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 7,000 మెగావాట్ల ఉత్పత్తి ఉండేది. ఈ రాష్ట్రంలో అందుబాటులో విద్యుత్తు 7,000 మెగావాట్లు ఉండేది. మరి వారి సారథ్యంలో, జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి 23,000 మెగావాట్ల అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జగదీష్ రెడ్డి గారిది. అందుకే అడిగిన, నీకు జగదీష్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకుందా, అర్హత నీకుందా అని అడుగుతున్నాను. అర్హత లేని మాటలు మాట్లాడతారు, నిజంగా కూడా సంస్కారం లేని మాటలు మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి హోదాకి తగ్గ మాటలు మాట్లాడరు. ఒకసారి ఒక సంవత్సరం క్రితం నేను రీల్స్ లో చూసిన, ఒక యువకుడు చెప్తా ఉన్నాడు, ఏది గతంలో గాని భవిష్యత్తులో గాని భారతదేశం మొత్తంలో ఇంత వరస్ట్ సీఎం ఎవరు ఉండరని చెప్పిండు.
అంటే ఆ యూత్ కూడా అర్థమవుతోంది ఈయన ఎంత బాగా పనిచేస్తాడో, ఎట్లా బాగా పనిచేస్తాడో మాట్లాడుతూ ఉన్నారు. నిన్నేదో హ్యామ్ రోడ్లు అని ఒకటే డంకా బజాయించి 15,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. బై డిఫాల్ట్ గౌరవ కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించి దాన్ని మేము పాటించినాం కాబట్టి ఇవాళ మీరు హ్యామ్ రోడ్లు అని చెప్తున్నారు. బై డిఫాల్ట్ గ్రామ పంచాయతీ ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కి రోడ్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి 4 లేన్ల రోడ్డు ఉండాల్సిందే అని చెప్పి బై డిఫాల్ట్ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ మీరు రోడ్లు వేస్తా ఉన్నారు. దానికి కూడా గతంలోనే 10,000 కోట్లు మంజూరైతే ఈ రోజు మీరు 15,000 కోట్లకు పెంచుకొని అందులో 2,000 కోట్లు మిగిల్చుకుందామని మీరు ఉందనే నిర్ణయం తీసుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తూ నిన్ను నల్గొండ సభ ఏర్పాటు చేసుకొని మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంత. మాట ఊరు చుట్టొస్తుంది కానీ చేత గడప దాటదు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఏం చేసిరండి మీరు మా జిల్లాకు? ఒక్క మాట చెప్పండి. ఎంత బాధపడ్డది నల్గొండ ఒకప్పుడు, ఎన్ని కష్టాలుండే నల్గొండ జిల్లాకు. పూర్తి కరువు ప్రాంతం మా నల్గొండ జిల్లా, మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ మా నల్గొండ జిల్లా. దాని తర్వాత అంటే ముందు పాలమూరు, తర్వాత నల్గొండ. అన్ని బాధలు పడ్డ మాకు కేసీఆర్ గారి హయాంలో మా దగ్గర ఒక రాక్షసి ఉండే, ఫ్లోరసిస్ రాక్షసి ఉండే. ఆ రాక్షసిని అంతమొందించిన నాయకుడు కేసీఆర్ గారు. మా జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఫ్లోరసిస్ రాక్షసిని అంతమొందించడమే కాకుండా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వడం, సురక్షిత నీళ్లు ఇవ్వడం, అదేవిధంగా జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత ఈరోజు మా జగదీష్ రెడ్డి గారిది. ఏం చేసిరండి మీరు? 2 మంత్రులు ఉన్నారు కదా మీకు. రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు మీరేం చేసిరో చెప్పండి. మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రి జిల్లాకు వస్తే గుట్టకు వచ్చినప్పుడల్లా, ఏరుగుట్టకు వచ్చినప్పుడల్లా 200 కోట్లు 300 కోట్లు మంజూరు చేస్తుండే. అట్లా మా ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా చిన్నగా ల్యాండ్ వ్యాపారం చేసుకుంటూ, భూ వ్యాపారం చేసుకుంటూ ఒక 10,000 20,000 50,000 సంపాదించుకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా మీరు వచ్చినాక ఏమైంది? మొత్తం నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ దందానే లేదు మా దగ్గర. ఇవాళ ఏమున్నా మీ హయాంలో కబ్జాలు, భూదందాలు ఇవి జరుగుతున్నాయి. ₹1 ఇచ్చిండ్రండి యారుగుట్ట దేవస్థానానికి ₹1 3 సార్లు వచ్చిపోయినారు. 3 సార్లు వచ్చిపోయారు. మా తీర్థప్రసాదాలు తినిపోయారు, స్వామివారి తీర్థప్రసాదాలు తినిపోయారు. కానీ కనీసం స్వామివారి సేవకి ఏదన్నా ఇంత బడ్జెట్ ఇస్తాము, దీన్ని అభివృద్ధి చేద్దాం, ఇంకా 2-3 పనులు పెండింగ్ ఉన్నాయి అక్కడ. ఆ పనులన్నా పూర్తి చేయండి. అది ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఇక గంధమల్ల అని పోయిన సంవత్సరం 2020 సంవత్సరంలో గంధమల్లకు శంకుస్థాపన చేసిపోయారు. ఇప్పటి వరకు ఇటుక తీయలే, తట్టడి మట్టి తీయలే. ఈ రోజు వరకు ఆ భూసేకరణకు డబ్బులు ఇవ్వలే. బస్వాపూర్ కట్టి ఉన్న రెడీగా ఉన్న దానికి కూడా భూసేకరణకు కొంత డబ్బులు ఇస్తే దాంట్లో దాదాపు 1.5 TMC నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. దాని మీద ఒక్క రోజు కూడా శ్రద్ధ పెట్టరు. కాల్వలు సిద్ధంగా ఉన్నాయి, మల్లన సాగర్లో నీళ్లున్నాయి. మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వరు. ఏమనంటే వాటర్ మెన్ లాగా ఆ ఊర్లలో నల్లాలు పెట్టేటోళ్ళు ఉంటారు చూడండి, గట్ల అప్పుడో ఇప్పుడో వస్తారు, ఇంత తూము లేపుతారు, ఈ చెరువు నింపినా గా చెరువు నింపినా అని డప్పు కొట్టుకుంటారు తప్ప ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో ఉన్న కరువు విషయంలో కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మా జిల్లాకు సస్యశ్యామలం చేసిన ఘనత మా జగదీష్ రెడ్డి గారిది. ఇంకొక మాట కూడా నేను మీ అందరికీ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో అత్యధికంగా వరి పండించిన జిల్లా ఏది అంటే అది నల్గొండ జిల్లా. ఈ ఘనత ఎవరిది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంత ఘనత సాధించిన మా నల్గొండ జిల్లా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు నిన్నేదో మీరు మాట్లాడుకుంటూ తొక్కుతా అన్నారు. మా నల్గొండ జిల్లా రైతులు జారు మిమ్మల్ని దొక్కడానికి.
మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవసరం లేదు. మా నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతులు చాలు. ఒక్కనాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జిల్లా అంటే మొదటి స్థానంలో ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. బండి యాదగిరి మా జిల్లాని బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి గడతం కొడుకో అని చెప్పిన జిల్లా నల్గొండ జిల్లా. సుద్దాల హనుమంతు విప్లవాల జిల్లా నల్గొండ జిల్లా. రైతాంగం సాయుధ పోరాటం చేసిన జిల్లా నల్గొండ జిల్లా. మీరు ఇట్లనే మీ పోకడ ఉంటే మాత్రం మరి రైతులు చాలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి. అలనాడు నిజాం రాజులను ఎట్లయితే తరిమి కొట్టినారో నీ పోకడ అట్లే ఉంది. నీ ఎంత పోకడ లెక్క ఉన్నది నీ పోకడ కూడా. తప్పకుండా నిన్ను కూడా మరి నువ్వు బొంద పెడతా తొక్కి పెడతా అని మాట్లాడతారు కదా, ఇవన్నీ నీకు మా రైతులు చెప్తారు. మా రైతులే సమాధానం చెప్తారు. ఏం చేసిరో ఒక్క మాట చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా మా 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 జిల్లా కరువులో ఉంటే మిషన్ కాకతీయ పథకం ద్వారా వేల చెరువులు బాగు చేసుకున్నాం. వేల చెరువులు బాగు చేసుకున్నాం. మరి ఇరిగేషన్ సాగునీరు తెచ్చుకున్నాం. ఇవాళ సూర్యాపేట జిల్లా యాదాద్రి జిల్లా సస్యశ్యామలమైందంటే అది మా జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము సాధించిన ప్రగతి అనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏదో నోటికొచ్చింది చెప్పేసుకుంటా పోతే అనుకుంటా పోతే ప్రజలు నమ్ముతారు అంటే ప్రజలు కూడా అంత అవగాహన లేకుండా లేరు. ఈరోజు ప్రజలు కూడా చైతన్యవంతులే. ఏం చేశారు మా జిల్లాకు? ఇవాళ మా దగ్గర వైటీపీఎస్ ఎవరి పుణ్యం? ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న మా జగదీష్ రెడ్డి గారి పుణ్యం. ఇవాళ 4000 మెగావాట్ల ఉత్పత్తి మా యాదాద్రి జిల్లా మా నల్గొండ జిల్లాలో జరుగుతుంది అంటే అది మా జగదీష్ రెడ్డి గారి పుణ్యం. వైటీడీఏ యాదాద్రి అభివృద్ధి కోసం స్థాపించిన వైటీడీఏ నియమించిన వైటీడీఏ ఈరోజు ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైటీడీఏ ఈరోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మా జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. మాటలు మాట్లాడితే నిజాలు తెలుసుకొని మాట్లాడండి, సబ్జెక్టుతో మాట్లాడండి. ఇవాళ రేపు గ్రామాలలో వార్డు మెంబర్ కూడా విషయం తెలుసుకొని మాట్లాడతారు. మీకు విషయం తెలియదు, సబ్జెక్ట్ లేదు, ఏది మాట్లాడాలో తెలియదు. కడుపులో మంటతో వస్తారు వచ్చుడు. ఎందుకంటే మీరు పెద్ద తెలంగాణ ద్రోహి. ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. రైఫిల్ రెడ్డి అని పేరు ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చింది? మీరు కిషన్ రెడ్డి కాదు, బీజేపీ ఈరోజు మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న మీరు కిషన్ రెడ్డి గారు పారిపోయారు రాజీనామా చేయమంటే. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే మీరు ఇవాళ మీరా అంటే మీకు సోయి ఉంటుందా? తెలంగాణ బాగు గురించి మీకు సోయి ఉంటుందా? తెలంగాణ ప్రజల బాధలు మీకు తెలుస్తాయా? రైతుల్ని ఎంత కోసపెడుతున్నారు మీరు? ఒక్క నెల రోజుల ముందు కనుక నీ మీటింగ్ జరుగుంటే ఆ మీటింగ్ కు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు రైతులు వచ్చి బుద్ధి చెప్పేవాళ్ళు. అంతేందుకు నిన్న కూడా మాకు సమాచారం వచ్చింది, నల్గొండలో నువ్వు ఎంటర్ కాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకున్నారు. ఈసారి వస్తే వచ్చినావు కానీ ఇంకోసారి మా నల్గొండకు రాక బాజాబ్తా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను అడ్డుకున్నారు. షేమ్ ఆన్ యూ. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ పార్టీ కార్యకర్తలే నువ్వు జిల్లాకు రావద్దని చెప్పే పరిస్థితి వచ్చిందంటే షేమ్ ఆన్ యూ. నువ్వు ఎవరెవరి గురించో ఏమేమో మాట్లాడుతావు. ఏమనంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ జపం చేయండి నీకు పూట గడవదు. జస్ట్ నువ్వు పాలిటిక్స్ అంటే నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న తప్పులు బయటపడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి మా కేసీఆర్ గారి పేరు తీసుకుంటావు, మా కేటీఆర్ గారి పేరు తీసుకుంటావు, మా హరీష్ రావు గారి పేరు తీసుకుంటావు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ నాయకులను అవమానపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటావు. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల వాళ్ళు కాబట్టి ఇంతవరకు మీరు చేస్తున్న తప్పుల్ని ఉపేక్షిస్తా ఉన్నారు. ఒక్కసారి మా జిల్లాలో జగదీష్ అన్న శంఖం పూరిస్తే బిడ్డాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పారిపోవాలి జిల్లా నుంచి. అట్లా ఉద్యమం చేసిన వాళ్ళం. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి మీరు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మేము కూడా గౌరవిస్తాం. మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తాం, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మమ్మల్ని అవమానపరిచే పరిస్థితి తీసుకొస్తే మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అసెంబ్లీ పెట్టడానికి చేతగాక పారిపోతున్నారు. గత 3 సమావేశాలు చూసారు మీరు. ఏ ఒక్కసారి కూడా చెప్పినన్ని రోజులు కూడా బీఏసీలో నిర్ణయించినన్ని రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు.
గత చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఏసీ సమావేశంలో ఏం నిర్ణయిస్తామో ఆ ఎజెండా అమలు అవుతుంది. కానీ గత 2 శాసనసభ సమావేశాలలో ఏ ఒక్కసారి కూడా బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలు చేయని ఒక చేతగాని రండా ప్రభుత్వం ఇది. చర్చ ఎక్కడ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. శాసనసభ పెట్టు, ఎవడొద్దని శాసనసభ పెట్టాలి బాధ్యత. కానీ కేవలం ప్రొసీజర్ ప్రకారం పెట్టాలి కాబట్టి 2-3 రోజులు పెట్టి తప్పించుకొని పోతున్నావు. శాసనసభ అంటే నీకు వణుకుడు వస్తుంది. శాసనసభ ప్రాంగణం వైపు చూడాలంటేనే గడగడ వణుకుతున్నావు నువ్వు. పెట్టాలి శాసనసభ, ఎందుకు పెట్టద్దు? నెల నడపమన్నాం. నెల కాకపోతే 2 నెలలు నడుపుదాం, ఇంత మించింది ఏం లేదు అని చెప్పినాం. కానీ 3 రోజులకే 4 రోజులకే వాళ్ళు అనుకున్నది ఏదో చెత్తవాగుడు వాగి పారిపోతున్నారు. తప్పకుండా చర్చ ప్రజలలో పెడదాం, శాసనసభలో పెడదాం, సందేహం ఏం లేదు. దానికి ఎవరు డిమాండ్ చేయాలి? మేమెందుకు రాయాలి ఉత్తరం? మేము ఉత్తరం రాస్తేనే వచ్చి వాగుతున్నావా చెత్తవాగుడంతా? నేను ఏమంటున్నా, నువ్వు సభ పెట్టు, ఎవరు వస్తారో ఎవరు రారో తెలుస్తాం. కేసీఆర్ కావాలి వీళ్ళ ముఖాలకి. ఈయన ప్రవచనాలు వినటానికి అసహించుకుంటున్నారు ప్రజలు. ఓ దిక్కు శాసనసభ పెట్టమని మేము ఉత్తరం రాయాలనా? మేము ఉత్తరం రాస్తేనే వచ్చినావా నల్లగొండకు? మేము ఉత్తరం రాస్తేనే వస్తున్నావా ఖమ్మంకి? గుండాలకు కొంచెమన్నా మాట్లాడడానికి. శాసనసభ పేరు చెప్తే వణికిపోయే మీకు శాసనసభలు చర్చించే శక్తి ఉందా? సభలలో తిరుగుతున్నానే ఏడుస్తుంటివి కేటీఆర్ పైన ఇంకోరి పైన. శాసనసభలు ఎదుర్కొనే దమ్ము ఉందా? నిలబడతావా? మాట్లాడతావా? నువ్వు తీసుకున్న దాంట్లో సగం టైం మాకు. ఎవరికి ఇస్తావు? మా దాంట్లో ఎవరిని మాట్లాడమంటావు? మాట్లాడమని. రేవంత్ రెడ్డి చెప్తుండ రేవంత్ రెడ్డి లేడా? రేవంత్ రెడ్డి బీజేపీ కిషన్ రెడ్డికి లేరా? వస్తే వాళ్ళే చెప్పారా? ఎవరు చెప్పారు సార్? 100% నేను చెప్పిన ప్రజా సమస్యల్ని సొంత పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకల నుంచి తప్పించుకోవడం కొరకే సబ్జెక్టు లేకనే సంస్కారహీనమైన మాటలు మాట్లాడాడు. వెరీ క్లియర్. చాలా ఉన్నాయి దాంట్లో. ఈ సొంత పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసుకొని వచ్చినట్టు ఇంక అంతకుమించిన సిగ్గుమాలిన పని ఏముంది? సొంత పార్టీ ఎమ్మెల్యే వస్తాడేమో అని భయపడి, ఆయన రాకుండా భయపడడం కొరకు ఆయన కార్యకర్తలను అరెస్ట్ చేసిన సిగ్గుమాలిన ప్రభుత్వం కదా ఇది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ సంతృప్తి కూడా మీరు చూస్తున్నారు. హైబ్రిడ్ కాంగ్రెస్ తప్ప. వచ్చి మాట్లాడి పాపం ఆ రెండిట్లో కూడా అవుతున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. పాపం ఆయన అనుకుంటున్నాడేమో. న్యాయంగా అవి కూడా కావట్లేదు. అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది. అవాళ మేం చేసిందే తప్ప ఏముంది? నల్గొండలో చేసింది ఒకటి చెప్పమనండి. ఒక చెట్టు నాటిండ్రా? ఒక రోడ్డు, ఒక తట్టెడు మట్టి వచ్చిండ్రా? ఆనాడు మేము చేసినదే తప్ప మేము ఇచ్చిపోయిన వాటిని కూడా ఇప్పుడు కొనసాగించే స్థితిలో లేరు. ఏమైనా స్కీములు లేవు, స్కాములు తప్ప. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీములు లేవు, స్కాములు మాత్రమే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.